నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న పద్యం గురించి మాట్లాడుకుందాం. చూడటానికి కేవలం 4 పంక్తులే. కానీ దాని వెనుక ఒక వ్యక్తి జీవితాన్నే మార్చేసిన కథ, చాలా లోతైన అర్థమున్నాయి. దీని పేరు సుసారదత్తేర గాథ. అంటే సుసారదుడు అనే ఒక పెద్ద భిక్షువు చెప్పిన పద్యమనమాట. మన దగ్గరున్న మూలాల ప్రకారం ఈ పద్యం వెనుక ఉన్న కథ చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మన లక్ష్యమేమిటంటే ఈ 4 పంక్తుల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని బయటకు తీయడం, ఇంకా ఈ మాటలు చెప్పిన వ్యక్తి ప్రయాణాన్ని అర్థం చేసుకోవడం. ముందుగా ఆ పద్యాన్ని ఒకసారి విందాం. సత్పురుషుల దర్శనం మంచిది, సందేహాలన్నీ పోయి బుద్ధి వికసిస్తుంది. మూర్ఖుడిని కూడా పండితుణ్ణి చేస్తారు, కాబట్టి అటువంటి సత్పురుషుల సమాగమం మంచిది. సరే, వినడానికి చాలా సింపుల్గా ఉంది. మంచివాళ్లతో ఉంటే మంచి జరుగుతుంది అన్నట్టుగా. కాని ఇక్కడే ఒక చిక్కుంది. ఈ పద్యం చెప్పిన వ్యక్తి పేరు సుసారథుడు. మరి ఈ సుసారథుడు ఎవరు? ఆయన కథేంటి అసలు? అవును, ఇక్కడ్నుండే అసలు కథ మొదలవుతోంది. ఈ గాథ వెనుకున్న కథను అర్థం చేసుకుంటేనే ఈ పద్యంలోని ప్రతి పదం బరువు మనకు తెలుస్తుంది. మూలం ప్రకారం సుసారథుడి పూర్వజన్మలో ఆయనొక బ్రాహ్మణుడు. ప్రాపంచిక జీవితం మీద ఒక రకమైన విరక్తి పుట్టి అన్నీ వదిలేసి అడవిలో ఒక ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అంటే ఒక సన్యాసిలాగా. సరిగ్గా అలా ఉన్నప్పుడు ఒకరోజు గౌతమ బుద్ధుడు భిక్షాటన చేస్తూ అతని ఆశ్రమం దగ్గరకొచ్చారు. బుద్ధుణ్ణి చూడగానే ఆ బ్రాహ్మణుడి మనసులో ఏదో తెలియని ప్రశాంతత, ఆనందం కలిగాయట. ఎంతో ప్రసన్నమైన మనసుతో, భక్తితో ఆయనకు భిక్ష సమర్పించాడు. కేవలం ఒక్కసారి భిక్ష సమర్పించడం. అవును, కాని ఆ ఒక్క మంచి పని, ఆ మనఃపూర్వకంగా చేసిన దానం యొక్క ప్రభావం చాలా గొప్పది. దాని ఫలితంగా అతను ఎన్నో జన్మలపాటు దేవ, మనుష్య లోకాలలో సుఖాలనుభవించి చివరికి మనమిప్పుడు మాట్లాడుకుంటున్న గౌతమ బుద్ధుని కాలంలో మళ్లీ మనిషిగా జన్మించాడు. కర్మ సిద్ధాంతం ఎంత శక్తివంతమైనదో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఒక చిన్న మంచి ఆలోచన, ఒక చిన్న మంచి పని కూడా తరతరాల పాటు దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక విషయం అర్థం కావడం లేదు. పూర్వజన్మలో అంత పుణ్యం చేశాడు, సాక్షాత్తు బుద్ధుడికే భిక్ష వేశాడు. మరి ఈ జన్మలో అతని పేరు సుసారథుడు. మూలాల ప్రకారం ఈ పేరుకు బుద్ధిహీనుడు లేదా మూర్ఖుడు అనే అర్థమొస్తోంది కదా. ఈ రెండింటి మధ్య సంబంధమేమిటి? కర్మసిద్ధాంతం ఇలా పనిచేస్తుందా? అద్భుతమైన ప్రశ్న. పైకి చూస్తే ఇది చాలా పెద్ద విరోధాభాసంలా కనిపిస్తుంది. సంస్కృతంలో సు అంటే మంచి, సారథ అంటే పటిమ లేనిది, బలహీనమైన అని అర్థం. అంటే మంచివాడే కాని బలహీనుడు లేదా అమాయకుడు అని. అది కాస్త వాడుకలో బుద్ధిహీనుడిగా మారింది. మంచి కర్మ చేస్తే మంచి పేరు, ప్రతిష్ఠ రావాలి కాని ఇలా ఎందుకు జరిగింది? అవును, ఇది వినడానికి కొంచెం అన్యాయంగా కూడా అనిపిస్తోంది. ఎవరైనా మంచి పని చేశాక తర్వాతి జన్మలో బుద్ధిహీనుడు అనే పేరుతో పుట్టాలని కోరుకోరు కదా. అదే అసలైన పాయింటు. బహుశా ఆ పేరు అతనికొక శాపంలా అనిపించుండవచ్చు. కాని అదే అతని ప్రయాణానికి పునాది అయింది. అతని పరివర్తనకు ఈ నేపథ్యం చాలా ముఖ్యం. కొన్నిసార్లు మన బలహీనతలే మనల్ని గొప్పవాళ్ళని చేస్తాయి. అతని కథ మనకు చెప్పేదేమిటంటే, అతను పుట్టుకతో వచ్చిన జ్ఞాని కాదు. అతను తన ప్రయాణం ద్వారా, సాధన ద్వారా జ్ఞానాన్ని సంపాదించాడు. ఆ పేరు అతని ప్రారంభ స్థానాన్ని సూచిస్తుంది, అతని గమ్యాన్ని కాదు. ఆ పేరు లేకపోతే సత్పురుషుల సాంగత్యం విలువను అతను అంత లోతుగా అర్థం చేసుకునేవాడు కాదేమో. అంటే ఆ పేరు ఒక రకంగా అతనికి ఒక ప్రేరణగా పనిచేసిందంటారా, తనని తాను మార్చుకోవడానికి? ఖచ్చితంగా. ఆ పేరు వల్ల కలిగిన అవమానమో లేదా తనలోని లోటును గుర్తించడమో, కారణమేదైనా అతను మార్పును కోరుకున్నాడు. మూలం ప్రకారం అతను బుద్ధుని శిష్యులలో ఒకరైన సారిపుత్రుణ్ణి అనుసరించి సన్యాసించాడు. దీక్ష తీసుకుని కఠోర సాధన చేసి చివరికి అర్హతా పదాన్ని పొందాడు. అర్హతా పదం పొందడమంటే జ్ఞానోదయం కలగడమేనా? ఇది బౌద్ధంలో చాలా పెద్ద విషయం కదా. అవును, బౌద్ధంలో ఇది అంతిమ లక్ష్యాల్లో ఒకటి. అర్హత పదం పొందినవారు సంసార చక్రం నుండి, అంటే ఈ జనన మరణాల చక్రం నుండి విముక్తులవుతారు. వాళ్లు నిర్వాణాన్ని పొందుతారు. అయితే ఇది మహాయాన బౌద్ధంలోని బోధిసత్వుడి మార్గానికి కొంచెం భిన్నమైనది. అర్హతుడు తన వ్యక్తిగత విముక్తిపై దృష్టిమెడితే, బోధిసత్వుడు లోకంలోని జీవులందరి విముక్తి కోసం తన నిర్వాణాన్ని కూడా వాయిదా వేస్తాడు. ఈ తేడాను అర్థం చేసుకుంటే సుసారథుడి వ్యక్తిగత ప్రయాణం ఎంత గొప్పదో
ఎంత కష్టమైనదో మనకు తెలుస్తుంది. ఒక మూర్ఖుడు అని పిలువబడిన వ్యక్తి ఈ స్థాయికి చేరడం అసాధారణం. ఇప్పుడు కథ మొత్తం ఒక కొలిక్కి వస్తోంది. సుసారుడి జీవితమే అతను చెప్పిన గాథకు అతిపెద్ద నిదర్శనం. ఒక మూర్ఖుడు అని పిలువబడిన వ్యక్తి జ్ఞానుల సాంగత్యం వల్లే జ్ఞానిగా మారగలిగాడు. సరిగ్గా పట్టుకున్నారు. అతను కేవలం సిద్ధాంతాన్ని చెప్పడం లేదు, తన జీవిత సత్యాన్ని, తన అనుభవాన్ని 4 పంక్తుల్లో మనకు అందిస్తున్నాడు. అందుకే ఈ గాథ అంత శక్తివంతమైనది. ఇప్పుడు ఆ గాథలోని ప్రతి పంక్తిని ఈ కథతో కలిపి చూద్దాం. అప్పుడు దాని లోతు మనకు అర్థమవుతుంది. సరే, మొదటి పంక్తి సత్పురుషుల దర్శనం మంచిది. దర్శనమంటే కేవలం కళ్లతో చూడటమేనా? పూర్వజన్మలో ఆ బ్రాహ్మణుడు బుద్ధుడిని చూశాడు. ఈ జన్మలో సుసారదుడు సారిపుత్రుడిని చూశాడు. కేవలం చూడటం వల్ల ఇంత మార్పు సాధ్యమా? దర్శనం అనే పదానికిక్కడ చాలా విస్తృతమైన అర్థముంది. కేవలం భౌతికంగా చూడటం కాదు, వారి సాన్నిధ్యంలో ఉండటం, వారిని గమనించడం, వారి ప్రవర్తన నుండి, వారి మాటల నుండి, వారి మౌనం నుండి కూడా నేర్చుకోవటం. గుర్తుందా? పూర్వజన్మలో ఆ బ్రాహ్మణుడు బుద్ధుడిని చూసి ప్రసన్న మనస్సుతో సంతోషించాడు. ఆ భక్తి, ఆ సానుకూల దృక్పథం ముఖ్యం. జ్ఞానులను కేవలం చూడటమే కాదు, వారి పట్ల సరైన గౌరవంతో, నేర్చుకోవాలనే తపనతో ఉండటం కూడా దర్శనంలో భాగమే. ఇది వింటుంటే నాకు ఆధునిక సైన్స్లోని మిర్రర్ న్యూరాన్స్ అనే కాన్సెప్ట్ గుర్తొస్తోంది. అంటే మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారి ప్రవర్తన, వారి అలవాట్లు, వారి ఆలోచనా విధానం మనకు తెలియకుండానే మన మెదడులో ప్రతిబింబిస్తాయి అంటారు కదా. ఇది కూడా అలాంటిదేనా? అద్భుతమైన పోలిక. ఇది కేవలం మానసిక ప్రశాంతత గురించే కాదు. మీరు చెప్పింది 100కి 100 పాళ్లు నిజం. మనం ఒక ప్రశాంతమైన ప్రదేశానికి, ఒక గుడికి లేదా ప్రకృతిలోకి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే జ్ఞానుల సాంగత్యంలో ఉన్నప్పుడు వారి ప్రశాంతత, వారి జ్ఞానం, వారి శక్తి మనపై ప్రభావం చూపుతాయి. అది మనల్ని కేవలం ప్రేరణతో కాదు, శాస్త్రీయంగా కూడా మారుస్తుంది. అదే ఈ దర్శనం యొక్క అసలైన అర్థం. సరే, మంచివాళ్ల సాంగత్యంలో ఉండటం వల్ల ఒక పాజిటివ్ వైబ్ వస్తుందనేది అర్థమైంది. కాని కేవలం వాళ్లతో ఉండటం వల్ల మన సందేహాలన్నీ ఎలా తీరిపోతాయి? అదే రెండో పంక్తి చెబుతోంది, సందేహాలన్నీ పోయి బుద్ధి వికసిస్తుంది. మనం ప్రశ్నలు అడగకుండానే సమాధానాలు వచ్చేస్తాయా? ఈ బుద్ధి వికసించడం వెనుక ఉన్న ప్రక్రియ ఏమిటి? జ్ఞానుల సాంగత్యం మనకొక స్పష్టతనిస్తుంది. మనలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన గందరగోళం, సమాధానం దొరకని ప్రశ్నలు, మన అపోహలు ఇవన్నీ తొలగిపోతాయి. వారు నేరుగా మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ వారి మాటల ద్వారా, వారి ఆచరణ ద్వారా, వారొక సమస్యను చూసే కోణం ద్వారా మనకు మార్గం దొరుకుతుంది. ఒక చీకటి గదిలో దారి తెలియనప్పుడు ఎవరో వచ్చి ఒక చిన్న దీపం వెలిగించినట్టు. ఇక్కడ బుద్ధి వికసిస్తుంది అనే పదం చాలా అందంగా ఉంది. అవును, జ్ఞానమనేది బలవంతంగా మన తల్లోకి ఎక్కించేది కాదు. అది సహజంగా వికసించాలి. ఇది తోటపని లాంటిది. మనం విత్తనాన్ని బలవంతంగా బయటకు లాగి మొక్కను పెంచలేం. కాని దానికి సరైన మట్టి, నీరు, సూర్యరశ్మి అందిస్తే అదే వికసిస్తుంది. ఇక్కడ సత్పురుషుల సాంగత్యం ఆ మట్టి, నీరు, సూర్యరశ్మి లాంటిది. మన బుద్ధి విత్తనం లాంటిది. వాళ్ళు సరైన వాతావరణాన్ని కల్పిస్తారు. ఆ తర్వాత మన బుద్ధి దానంతటదే వికసిస్తుంది. ఇక మూడో పంక్తి మూర్ఖుడిని కూడా పండితుడిని చేస్తారు. సుసారదుడి కథ దృష్ట్యా చూస్తే ఇది ఈ గాథకే గుండెలాంటిది. ఇది దాదాపు ఒక హామీలాగా వినిపిస్తోంది. ఖచ్చితంగా. ఇది ఈ గాథ యొక్క ప్రధాన వాగ్దానం. ఎవరైనా మారగలరు అనే గొప్ప ఆశను, భరోసాను ఇదిస్తుంది. సుసారథుడు అనే మూర్ఖుడు అర్హతుడిగా మారడమే దీనికి తిరుగులేని రుజువు. ఇక్కడ మూర్ఖుడు అంటే కేవలం తెలివితక్కువవాడు అని మాత్రమే కాదు, అహంకారంతో, అజ్ఞానంతో, తప్పుడు మార్గంలో ఉన్నవాడు అని కూడా అర్థం చేసుకోవచ్చు. అలాంటి వారిని కూడా సరైన మార్గంలో పెట్టగల శక్తి సత్పురుషుల సాంగత్యానికి ఉంది. ఇది వినడానికి చాలా బావుంది. కాని ఆచరణలో సాధ్యమేనా? ఒకరిని మార్చడం అంత సులభమా? కొంతమంది ఎంత మంచి సాంగత్యంలో ఉన్నా మారడానికిష్టపడరు కదా. వ్యక్తిగత సంకల్పం పాత్ర లేకుండా కేవలం సాంగత్యం మాత్రమే ఒకరిని మార్చేస్తుందా? చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇది ఒకరిని బలవంతంగా మార్చడం గురించి కాదు. సత్పురుషుల సాంగత్యమనేది మార్పుకొక అవకాశం, ఒక ద్వారం మాత్రమే. ఆ ద్వారం గుండా నడవాలా వద్దా అనేది వ్యక్తిగత సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. సుసారథుడు కూడా మార్పును కోరుకున్నాడు కాబట్టే సారిపుత్రుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే
మంచి సాంగత్యం ఆ సంకల్పాన్ని బలపరుస్తుంది, మార్పు సాధ్యమే అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. ఒంటరిగా పర్వతాన్నెక్కడం కష్టం, కానీ అనుభవమున్నవాళ్లతో కలిసి ఎక్కితే సులభమవుతుంది. ఇది కూడా అలాంటిదే. అయితే దీన్ని మరోలా కూడా చూడొచ్చు. ఇది బాధ్యతను కూడా పెంచుతుంది. అంటే మనం ఎదగలేకపోతున్నామంటే బహుశా మనం సరైన సాంగత్యాన్ని ఎంచుకోలేకపోతున్నామని అర్థం. మన వైఫల్యానికి మనమే కారణమవుతాం. నిస్సందేహంగా చివరి పంక్తి చెప్పేది కూడా అదే. అటువంటి సత్పురుషుల సమాగమం మంచిది. మొదటి 3 పంక్తులలో చెప్పిన ఫలితాలన్నింటికీ కారణం ఇదే అని నొక్కి చెబుతున్నట్టుగా ఉంది. సమాగమం అంటే కలయిక, సాంగత్యం. ఇది ఒకేసారి జరిగే సంఘటన కాదు, నిరంతర సాధన. మనం ఎవరితో ఎక్కువ సమయం గడుపుతామో వారిలాగే తయారవుతామనొక నానుడి ఉంది కదా. ఇది వింటుంటే నాకు కాలేజీ రోజులు గుర్తొస్తున్నాయి. కొన్ని క్లాసుల్లో టాపిక్ అర్థం కాకపోయినా బాగా చదివే స్నేహితులతో కూర్చుంటే వాళ్ల చర్చలు వింటుంటేనే సగం సబ్జెక్ట్ వచ్చేసేది. పరీక్షల ముందు వాళ్లతో కలిసి చదివితే వచ్చే ధైర్యమే వేరు. బహుశా ఇది కూడా అలాంటిదేనేమో. సరిగ్గా అదే. ఇది ఒక క్రియాశీలకమైన ఎంపిక. మనం ఎవరితో ఉండాలో, ఎవరిని మన జీవితంలోకి అనుమతించాలో మనమే తెలివిగా నిర్ణయించుకోవాలి. మన పరిసరాలను, స్నేహితులను తెలివిగా ఎంచుకోవడం మన సందేహాలను నివృత్తి చేసి మనల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దుతుందని ఈ గాథ సారాంశం. కాబట్టి ఈ మొత్తం విశ్లేషణను ఒక్కచోటికి చేరిస్తే ఒక చిన్న మంచి పని యొక్క శక్తి తరతరాల పాటు ఉంటుంది. సుసారదుడి కథలో చూసినట్టు కొన్నిసార్లు మన బలహీనతలే మన ప్రయాణానికి పునాది అవుతాయి. ఇంకా ముఖ్యంగా సందేహాలను తొలగించుకుని మేధోపరంగా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి మంచి సాంగత్యం ఒక శక్తివంతమైన సాధనం. ఈ సరళమైన జ్ఞానాన్ని ఒక మూర్ఖుడి నుండి జ్ఞానిగా మారిన వ్యక్తి తన అనుభవంతో చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. అవును, ఈ గాథ సత్పురుషుల సాంగత్యం గురించి మాట్లాడుతుంది. అయితే ఇక్కడొక ఆధునిక సవాలుంది. ఒకప్పుడు సత్పురుషులు అంటే మన చుట్టూ ఉన్న గురువులు, పెద్దలు, పండితులు. కానీ ఈరోజు మన సాంగత్యం చాలా వరకు డిజిటల్ అయిపోయింది. మనం ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్లు, మనం వినే పాడ్కాస్ట్లు, మనం చదివే బ్లాగులు, మనం చూసే యూట్యూబ్ వీడియోలు, ఇవే మన గొప్ప సత్పురుషులు. నిజమే, మన సమయం ఎక్కువ భాగం అక్కడే గడుస్తోంది. మరి ఈ డిజిటల్ ప్రపంచంలో నిజమైన జ్ఞానానికి, కేవలం ఆత్మవిశ్వాసంతో చెప్పే అభిప్రాయానికి మధ్య తేడానెలా గుర్తించాలి? ఎందరో తామే జ్ఞానులమని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో అసలైన సత్పురుషులను ఎలా ఎంచుకోవాలి? ఈ పురాతన జ్ఞానాన్ని మన సోషల్ మీడియా ఫీడ్కు ఎలా అన్వయించుకోవాలి? ఇది శ్రోతలు ఆలోచించాల్సిన ఒక ప్రశ్న.